వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆయన్ను ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు హైదరాబాద్కి వెళ్ళి తన ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి నోటీసులో ఇవ్వలేదు. పొద్దున్న 7 గంటలకు వాళ్ళ ఇంట్లోకి దూరారు. ఆయన ఫోను వాళ్ళ భార్య ఫోను తీసి పక్కన పెట్టారు. ఎవరికి ఫోన్ చేయకూడదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. సైలెంట్గా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్లారు, ఏంటి కథ, ఎవరికి ఏం తెలియదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సరిపోనే వాళ్ళు ఏమన్నా సరే యూనిఫామ్లో వెళ్ళారంటే కాదు, నార్మల్ డ్రెస్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు చెప్తుంది, గౌరవ సుప్రీంకోర్టు యూనిఫామ్లో లేకుండా అరెస్ట్ చేయకూడదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెప్పకుండా అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నా కానీ మరి ఎందుకో ఏపీ పోలీసులు మాత్రం ఆ దిశగా అలా వెళ్ళిపోతున్నారు. ఆయన్ను గుంతకల్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, డిఎస్పీ గారి ఆఫీస్లో ఆయన్ను ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారంట. ఆయనకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిలబడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు, అదేవిధంగా అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. స్టిల్ ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడ లోపలైతే విచారణ జరుగుతుంది. ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా సస్పెన్షన్. కొంతమంది చెప్తారు, ఏదైతే తిరుమలలో పరాకమని కేసు ఉందో సిఐఓ ఎస్ఐ ఒక ఆయన ట్రైన్ కింద పడి చనిపోయాడు కదా, దానికి సంబంధించి ఆయన ఏదో అన్నాడనేసి దానికి సంబంధించి ఏదో కేసులు పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. మరి అది ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి మీద విపరీతంగా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఎస్పెషల్ చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల మీద, వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలే ఇలాంటివి. చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉండేది? కాబట్టి కూటమి ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులు ఆపేసి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది. ఆయన ఏమన్నా బూతులు తిట్టాడా? ఎవరి మీద ఆయన బూతులు కూడా తిట్టడు. ఆయన ఏ మాట మాట్లాడినా ఆయన చాలా డేటాతో మాట్లాడుతుంటాడు. బూతులు ఉండవు, చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఏ టాపిక్ అయినా సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించినా, అదేవిధంగా ఈ ఉర్సా గిర్సా కంపెనీకి సంబంధించినా సరే, ఉద్యోగాల కల్పనకు సంబంధించినా సరే, ప్రతి ఒక్క దాని మీద ఆయన డేటాతో ఎవిడెన్స్తో మాట్లాడతాడు. 24/7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తుంటాడు. ట్రావెలింగ్లో ఉన్నా సరే వీడియోలు వేస్తుంటాడు. అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మిగతా కొన్ని ఛానల్స్లో ఆయన డిబేట్లో కూడా పాల్గొంటూ ఉంటాడు. టాపిక్ చాలా మంచిగా మాట్లాడతాడు. ఆయన ఎక్కడా కానీ మిస్యూజ్ ఉండదు. పర్సనల్గా ఎవరిని కూడా టార్గెట్ చేయడు. ఏది ఉన్నా సరే డేటాతో మాట్లాడతాడు. చాలా అద్భుతమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకడం కూడా మంచిది. ఆయన చాలా గొప్పగా మాట్లాడతాడు. అందుకే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అనేక మంది ఆయనకి మద్దతుగా నిలబడడం కూడా జరిగింది. ఆయనకు సపోర్ట్ చేస్తూ చాలామంది వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కానీ బీభత్సంగా రిలీజ్ చేశారు. అంటే వెంకటరెడ్డి గారు ఎక్కడ కానీ అసభ్యకరంగా ఎవరిని కూడా ఎక్కడ కానీ మనం చూడలే, తిట్టిన క్షణాలు ఎక్కడ కానీ చూడలే. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు మీద ఆయన భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రశ్నిస్తున్న గొంతులను కూటమి ప్రభుత్వం అణచవేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. వెంకటరెడ్డిని గూండాల మాదిరిగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అది ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కాదు. ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంటిలోనే ఆడవాళ్ళ ఫోన్లు లాక్కుని భయభ్రాంతులకు గురి చేసి అలా తీసుకెళ్లడం మరి వీళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం బాగానే పనిచేస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బాగా నడిపిస్తున్నారు. ఇటువంటి అక్రమ అరెస్టులతో ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. అన్యాయాలను ప్రశ్నిస్తే ప్రజల గొంతును అణచివేయాలని చెప్పేసి అనుకోవడం కూడా ఒక మూర్ఖత్వం. కూటమి అన్యాయాలను, అక్రమాలను ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ఒక కేసు, 2 కేసులు, 10 కేసులు పెట్టినంత మాత్రాన వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఏమైనా సరే చేరిపోతారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఏమైనా సరే సపోర్ట్ చేస్తారా? ఆయన ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వచ్చి ఇంకా ఎక్కువ కష్టపడతాడు ఆయన. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెడితే వాళ్ళు ఏమైనా తగ్గుతారా? ఇవన్నీ కూడా మూర్ఖత్వంతో ఆలోచించి ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కాదు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే నేరంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టడం అసలు అది ఎంతవరకు కూడా సమంజసం కాదు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం, వాళ్ళు ఏదో ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం. టీటీడీ పరాక్రమణ ఉద్యోగి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీని మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చాలామంది నేతలు ఇష్టానుసారం మాట్లాడారు. ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? అదే కదా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అది ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అలా అనుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఆ కేసుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాజకీయ ప్రచారం చేశారు, రాజకీయంగా లబ్ధి పొందారు తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడే వ్యక్తుల మీద కేసులు పెట్టలేదే. ఈనాడు మాత్రం పరాక్రమణకు సంబంధించినటువంటి ఆ పోలీస్ అధికారి సతీష్, ఆయన పేరు సతీష్ అనుకుంటా, ఆయన అనుమానాస్పదంగా మృతి చెందాడు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి మాట్లాడుతుంటే అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి హింసిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అమ్మాయిలను వాలంటీర్లు తరలించారని చెప్పేసి అసత్య మాటలు మాట్లాడాడు కదా. మరి ఆయన మీద కేసు పెట్టొద్దా? రాష్ట్రంలో జరిగినటువంటి హత్య కేసుల్లో ఎంతమందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు? విచ్చలవిడిగా అధికారుల మీద దాడులు జరుగుతూనే ఉన్నా కేసులు పెట్టలేదు ఇప్పటివరకు. గోమాంసం విశాఖపట్నంలో టన్నులు పట్టుకుంటే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఎంత హింసించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఆయన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ దుష్ట సాంప్రదాయానికి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముగింపు పలకాలి.